మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. అప్పుడే క్రిస్మస్ వచ్చేసిందా అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఈ 2025వ సంవత్సరము ముగింపుకు వచ్చామా, 2026లోకి వెళ్తూ ఉన్నామా అని కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ దేవుడు తన యొక్క గొప్ప కృపతో మనలను ఈ 2025వ సంవత్సరం అంతా నడిపించాడు. ఇప్పుడు క్రిస్మస్ పర్వదినానికి కూడా ఆయన మనలను నడిపించాడు. ఈ క్రిస్మస్ సమయంలో మనము క్రిస్మస్ అంటే ఏమిటి అని కూడా తెలుసుకోవాలి. ఈరోజు ముఖ్యముగా ఈ క్రిస్మస్ సమయంలో మీరు మా వెబ్సైట్ తప్పనిసరిగా దర్శించండి, www.drpaul.org. మా వెబ్సైట్లో క్రిస్మస్ గురించి, క్రిస్మస్ విశేషాల గురించి మీరు అనేక సత్యాలు తెలుసుకోవచ్చు, అనేక వీడియోస్ చూడవచ్చు, అనేక కామెంటరీస్ చదవచ్చు. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ పొందుతూ ఉండండి. మా యూట్యూబ్ ఛానల్లో కూడా క్రిస్మస్ క్లిప్పింగ్స్, వీడియో క్లిప్పింగ్స్ మేము అనేక వీడియోస్ పెట్టాం, వాటిని కూడా మీరు చూడండి. క్రిస్మస్ సందేశాన్ని ఈ రోజున మీకు ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను. క్రిస్మస్ సమయంలో చాలా రకాలైనటువంటివి మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ చూసినా పార్టీలు జరుగుతూ ఉంటాయి, లైటింగ్స్ పెట్టుకుంటూ ఉంటారు, గ్రీటింగ్ కార్డులు ఇచ్చుకుంటూ ఉంటారు, గిఫ్ట్స్ ర్యాపింగ్స్, గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటారు, అనేక మంది వెకేషన్స్ చేసుకుంటూ ఉంటారు. అవన్నీ మంచిదే, అవి చెడువి అని నేను చెప్పడం లేదు, అవన్నీ మంచిదే. అయితే క్రిస్మస్ యొక్క పాయింట్ ఏంటి అన్నది మనం చూడాలి. క్రిస్మస్ ఎవరిని మనకు చూపిస్తూ ఉంది? ప్రభువైన యేసు క్రీస్తును, ఆయన యొక్క జన్మదినాన్ని మనము స్మరించుకుంటూ ఉన్నాం. ఆ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. క్రైస్తవులు ఈ క్రిస్మస్ సందర్భముగా యేసుక్రీస్తు ప్రభువు జన్మను వారు ప్రత్యేకముగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అయితే కొంతమంది నిజంగా యేసుక్రీస్తు పుట్టాడా అనేవారు కూడా ఉన్నారు. కొంతమంది పండితులు క్రైస్తవ్యాన్ని విమర్శించాలి అని, అసలు యేసుక్రీస్తు ప్రభు పుట్టలేదండి అని వారు అంటూ ఉన్నారు. యేసుక్రీస్తుకు ఆధారాలు ఉన్నాయా అని మనం చూడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితానికి గొప్ప ఆధారం ఏంటంటే బైబిల్. కొత్త నిబంధనలో ముందుగా ఉన్నటువంటి ఆ 4 సువార్తలు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలు యేసుక్రీస్తు ప్రభువు యొక్క జన్మ, ఆయన యొక్క బాల్యము, జీవితము, ఆయన యొక్క శిలువ మరణము, పునరుత్థానము, వాటి గురించి ఇవి మనకు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. అవి ప్రాథమిక గ్రంథాలు. అవి యేసుక్రీస్తు ప్రభువును కన్నులారా చూసినటువంటి వారు రాసినటువంటి పుస్తకాలు. కొత్త నిబంధనలో మొట్టమొదటి పుస్తకము మత్తయి సువార్త. మత్తయి యేసు ప్రభువు యొక్క శిష్యుడు, ఆయనతో కలిసి నడిచినటువంటి వాడు, ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు చూసినటువంటి వాడు. మార్కు యేసు ప్రభు శిష్యుడు కాదు, అయితే ఆయన పేతురు గారి శిష్యుడు. పేతురు గారేమో యేసు ప్రభు శిష్యుడు, పేతురు గారు యొక్క శిష్యుడేమో మార్కు. కాబట్టి ఈ మార్కు గారు పేతురుతో కలిసి వెళ్తూ ఉన్నప్పుడు పేతురు గారు చెప్పినటువంటివి, అంటే యేసు ప్రభుతో నా అనుభవాలు ఇవయా అని ఆయన చెప్తూ ఉంటే వాటిని విన్నాడు. అదే విధముగా ఇతర శిష్యులు చెప్పినవి విని మార్కు గారు ఆయన సువార్త రాశాడు. 3వ సువార్త లూకా సువార్త.
లోకాగాడ ఆయన శిష్యుడు కాదు, యేసుప్రభు శిష్యుడు కాదు. అయితే ఆయన అపోస్తలుడైన పౌలు గారితో కలిసి జీవించినటువంటి వాడు. అపోస్తలుడైన పౌలు గారితో కలిసి ప్రయాణం చేసి సువార్త బోధించినటువంటి వాడు. అపోస్తలుడైన పౌలు గారు వారేం చేశారంటే యేసు ప్రభువు జీవితాన్ని జాగ్రత్తగా గమనించినటువంటి వారి దగ్గర నుండి అనేక రకాలైనటువంటి సాక్ష్యాలు వారు సేకరించి తమ సువార్తను వారు రాయటం జరిగింది. లూకా గారు రాసినటువంటి సువార్త ఆయన ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లాగా ప్రతిదీ ఇన్వెస్టిగేట్ చేసి రాసినటువంటి చరిత్రకారుడిలాగా ఆయన తనను తాను వర్ణించుకోవటం మనము లూకా సువార్తలో మనము చదువుతాం. మీరు చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయంలోనే చూడండి. ఘనత వహించిన థెయోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదట నుండి తరచి పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. లూకా గారు ఏమంటా ఉన్నాడు? నేను విన్నవన్నీ నేను జాగ్రత్తగా పరిష్కారముగా తరచి చూశాను. అంటే ఆ యొక్క సాక్షుల దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి యేసు ప్రభువుతో వారికి ఉన్నటువంటి ఆ అనుభవాలు, ఆయన బోధలు, ఆయన అద్భుతాలు, ఆయన మరణము, పునరుత్థానము, వాటిని ప్రత్యక్షముగా చూసినటువంటి ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి నేను రాశాను అని లూకా గారు తన సువార్తలో రాయటం జరిగింది. ఆ తర్వాత యోహాను సువార్తలోకి వెళ్తే యోహాను గారు మరి యేసు ప్రభు యొక్క శిష్యుడు. కాబట్టి మత్తయి యేసు ప్రభు శిష్యుడు, మార్కు ఆయన పేతురు గారి శిష్యుడు, లూకా ఆయన ఎంతో ఇన్వెస్టిగేట్ చేసి రాసినటువంటి వాడు, యోహాను యేసు ప్రభు శిష్యుడు. మార్కు యొక్క తల్లి యెరూషలేములో ఆమె గృహములో ఉన్నప్పుడు మొట్టమొదటి క్రైస్తవ సంఘం ఏర్పడింది. మార్కు గారి తల్లి యెరూషలేములో ఆమె ఇంటిలో మొట్టమొదటి క్రైస్తవ సంఘం ఏర్పడింది. అందులోనే శిష్యులందరూ కూడుకోవటం జరిగింది. 12 మంది శిష్యులు, ఒక యోధా ఇస్కరియోతు మినహా 12 మంది శిష్యులు అక్కడ కూడుకున్నారు. అపోస్తలులైన పౌలు గారు కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. అపోస్తలులైన పౌలు గారు యేసు ప్రభుతో కలిసి ఆయన సేవ చేసిన వాడు కాదు. యేసు ప్రభువు మరణించిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత కొంతకాలానికి పౌలు గారు క్రైస్తవుడిగా మారాడు. అయితే ఆయన కూడా ఈ యెరూషలేము సంఘానికి వెళ్ళి యేసు ప్రభు శిష్యులతో మాట్లాడినటువంటి వాడు. ఆ యెరూషలేము సంఘం, ఆది సంఘములో యేసు ప్రభు శిష్యులు ఉన్నారు, మార్కు ఉన్నాడు, లూకా ఉన్నాడు, పౌలు గారు ఉన్నాడు. కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆ 27 పుస్తకాలు, వాటిని రాసినటువంటి వారు మత్తయి, మార్కు, లూకా, యోహాను, అదేవిధంగా అపోస్తలులైన పౌలు గారు, యాకోబు గారు, యోహాను గారు, వీళ్ళందరూ ఆ ఆది క్రైస్తవ సంఘం యెరూషలేములో ఉన్నటువంటి ఆ సంఘాన్ని దర్శించినటువంటి వారు. ఆ సంఘము యేసు ప్రభువు పరలోకము వెళ్ళిపోయిన తరువాత ఏర్పడినటువంటి సంఘం అది. అంటే ఆది క్రైస్తవ సంఘం, పరిశుద్ధాత్ముడు దిగివచ్చినటువంటి సంఘం. ఆ సంఘములో యేసు ప్రభు తిరిగి వెళ్ళిన కొద్ది సంవత్సరాలకే, యేసు ప్రభు తిరిగి వెళ్ళిన తరువాత జరిగినటువంటి సంఘటనలన్నీ చూసినటువంటి వారు. అంటే ఆయన జీవితంలో జరిగినవి, ఆయన తరువాత జరిగినటువంటి సంఘటనలు,
వాటన్నిటినీ చూసినటువంటి వారు ఆ ఒక్క సంఘంలో ఉన్నారు. వారే కొత్త నిబంధన రాశారు. కాబట్టి క్రైస్తవ్యం అనేది ఏదో కల్పించి రాసింది కాదు. క్రిస్మస్ అనేది ఊహాజనితమైంది కాదు. యేసుక్రీస్తు ప్రభు ఆయన జన్మ అనేది ఊహాజనితమైంది కాదు. ఆయన జీవితము కల్పించి రాసింది కాదు. ఆయన జీవితమును ప్రత్యక్షముగా చూసిన వారు లేక ప్రత్యక్ష సాక్షులను విచారించిన వారు రాసినటువంటిదే ఈ కొత్త నిబంధన. కాబట్టి యేసు ప్రభువు నిజంగా ఉన్నాడా అనే ప్రశ్నకు కొత్త నిబంధనే గొప్ప సమాధానం. కొత్త నిబంధన తర్వాత ఇంకా ఇతర సోర్సెస్ కూడా ఉన్నాయి. రోమన్ చరిత్రకారులు ఉన్నారు, సుటోనియస్, టేసిటస్, వారు కూడా యేసు ప్రభు గురించి రాశారు. యూదు చరిత్రకారులు ఉన్నారు, జోసిఫస్ లాంటి వారు కూడా యేసు ప్రభు గురించి రాశారు. క్రైస్తవ్యాన్ని అసలు పనిగట్టుకొని రాధా మనోహర్ దాస్ గారిలాగా విమర్శించే విమర్శకులు కూడా ఉన్నారు. వారి ప్రసంగాల్లో కూడా యేసు ప్రభువు నిజమైన చారిత్రక వ్యక్తి అని మనకు అర్థమవుతూ ఉంది. ఆ విధముగా మనము క్రిస్మస్ అనేది ఒక చారిత్రక వ్యక్తి గురించి వచ్చినటువంటి పండగ అని మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు పూర్వం అంటే 2000 సంవత్సరాల క్రితం మీరు చూసుకోండి, యేసు క్రీస్తు ప్రభు కన్నా ఇంకా ఎక్కువ చారిత్రక ఆధారాలు కలిగిన చారిత్రక వ్యక్తి మరొకరు లేరు. 2000 సంవత్సరాల క్రితము జీవించిన ఏ వ్యక్తి అయినా మీరు చూసుకోవచ్చు. ప్లేటో, అరిస్టాటిల్, గౌతమ బుద్ధుడు, ఎవరైనా సరే వారి జీవితాల గురించి ఉన్నటువంటి చరిత్ర పుస్తకాలు ఎన్ని, యేసు ప్రభు గురించి ఉన్నటువంటి చరిత్ర పుస్తకాలు ఎన్ని. యేసు ప్రభుకు ఉన్నంత చరిత్ర మరి ఇంకా ఏ చారిత్రక వ్యక్తికి లేదు. కొత్త నిబంధన కూడా 5000కు పైగా మ్యానుస్క్రిప్ట్స్ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రిస్మస్ అనేది ఒక చారిత్రక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి సందేశం. ఈ వ్యక్తి ఎవరండి? మత్తయి సువార్త 1వ అధ్యాయములో మీరు చూడండి, 20వ వచనములో చూడండి. ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఎవరు ఈ యేసు క్రీస్తు? దేవుని దూత యోసేపు గారికి ప్రత్యక్షమయ్యాడు. ఆయనతో ఈ మాట అంటూ ఉన్నాడు, ఇదిగో నీవు మరియా అనేటటువంటి ఆ కన్యకను ప్రదానం చేసుకున్నావు, పెళ్లి చేసుకోబోతూ ఉన్నాము. అయితే ఆమెకు ఒక శిశువు జన్మించబోతూ ఉన్నాడు. ఆ శిశువుకు యేసు అని పేరు పెడతారు. ఎందుకని ఆ పేరు పెడతారు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతారు. అంటే ఈ పుట్టబోయేటటువంటి శిశువు మన రక్షకుడు. హీ ఈజ్ అవర్ సేవియర్. ఇంకా ఏమంటా ఉన్నాడు? 22వ వచనంలో కూడా చూడండి, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును,
ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఈ పుట్టబోయే శిశువు కన్యక గర్భమున పుడతాడు. ఆ ప్రవచనాన్ని యెషయా గారు ఎప్పుడో ఇచ్చేసాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుతాం. ఆ యెషయా చెప్పినటువంటి ప్రవచనము ఇప్పుడు నెరవేరింది. ఈయన కన్యక గర్భము ద్వారా జన్మిస్తాడు, ఇమ్మానుయేలు అని పిలువబడతాడు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు, మనతో ఉన్న దేవుడు, గాడ్ విత్ అస్. మనతో ఉండటానికి వచ్చినటువంటి దేవుడు. ఆ సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభువు మనతో ఉండుటకు ఈ భూలోకానికి వచ్చినటువంటి దేవుడు. ఆయన ఏ ప్రవక్తో, స్వామీజీనో, లేకపోతే ఇంకా ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చినవాడో అవి కాదు. మొట్టమొదటిగా అతి ముఖ్యమైన సత్యం ఏమిటంటే, ఆ శిశువు మానవ రూపము పొందినటువంటి దేవుడు. పూర్వము ఆ యొక్క ప్రవక్తలందరూ, అబ్రహాము దగ్గర నుండి మీరు మొదలుపెట్టుకోండి, ఆ ప్రవక్తలందరికీ దేవుడు వాగ్దానం చేశాడు, మీకోసం నేను ఒక రక్షకుడిని పంపుతాను. యెషయా గారు కూడా ఆ ప్రవచనమే చేశాడు. ఇమ్మానుయేలు అనే పేరు మీద మీకు ఒక రక్షకుడు జన్మిస్తాడు. యెషయా గారనే కాదు, ఇంకా చాలా ప్రవచనాలు బైబిల్లో ఉన్నాయి. మేకాతో దేవుడు ఏమన్నాడు? ఇదిగో బెత్లెహేము అనే గ్రామంలో రక్షకుడు జన్మిస్తాడు. ఆదాముతో ఏమన్నాడు? ఇదిగో స్త్రీ గర్భాన ఆయన పుట్టబోతూ ఉన్నాడు. యాకోబు ద్వారా ఏమని ప్రవచనం వచ్చింది? ఆయన యోధా గోత్రములో పుడతాడు. అబ్రహాము ద్వారా ఏ ప్రవచనం వచ్చింది? ఆయన అబ్రహాము సంతానములో పుడతాడు. దావీదు ద్వారా ఏ ప్రవచనం వచ్చింది? ఆయన దావీదు సంతానంలో పుడతాడు. చూసారా, రకరకాల ప్రవచనాలు దేవుడు ముందే ఇచ్చేశాడు. ఆ ప్రవచనాల నెరవేర్పే ఈ క్రిస్మస్. దేవుని ప్రవచనాలన్నీ ఈ క్రిస్మస్ రోజున నెరవేరినాయి. యేసుక్రీస్తు ప్రభువు మన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు ఆయన చారిత్రక వ్యక్తి. రెండవదిగా ఆయన దేవుడు, ఆయన భూలోకానికి వచ్చిన దేవుడు. మూడవదిగా ఆయన మన రక్షకుడు. దేవదూత ఏమన్నాడు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతారు. ఆయన మనలను మన పాపముల నుండి రక్షించడానికి వచ్చినటువంటి వాడు. అందుకనే ఎప్పుడైతే మనము పాపము అనేదాన్ని చూస్తామో, పాపము నుండి శిక్ష వస్తుంది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున కర్క్ క్యామెరన్ గారని ఒక ప్రఖ్యాత బోధకుడు ఏమంటూ ఉన్నాడు? నేను నరకమును నమ్మనండి అంటూ ఉన్నాడు. చాలామంది అలా తయారవుతూ ఉన్నారు. నరకం లేదండి అంటూ ఉన్నారు. అది చాలా పెద్ద పొరపాటు. బైబిల్లో నరకము గురించి ఎన్నో గొప్ప సత్యాలు రాయబడ్డాయి. నరకం మీద నేను ఒక ప్రత్యేక సందేశం కూడా ఇచ్చాను. మా వెబ్సైట్కి వెళ్ళి మీరు వింటూ ఉండండి. నరకం అనేది ఉంది. పాపానికి ఫలితమే ఆ నరకం.
అయితే శుభవార్త ఏమీ లేదా? ఆ శుభవార్తే క్రిస్మస్. నువ్వు నరకానికి వెళ్ళటం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. నువ్వు పాపములో మరణించడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకనే ఆయన క్రిస్మస్ని కనిపెట్టాడు. ఈ క్రిస్మస్ మనం కనిపెట్టింది కాదు. ఈ క్రిస్మస్ ఏ ప్రవక్త దేవతతో కనిపెట్టింది కాదు. ఈ క్రిస్మస్ని కనిపెట్టింది దేవుడే. ఎందుకంటే మనలను మన పాపముల నుండి, ఆ పాపము వలన మన జీవితాలకు కలిగేటటువంటి నష్టము, నాశనము, మరణము, నరకము, వాటి నుండి మనలను విడిపించడానికి, విమోచించడానికి దేవుడు ఈ క్రిస్మస్ని మనకు అందించాడు. ఆ తర్వాత మనం ఏం చేయాలి? మనము ఆయనను ఆరాధించాలి, రక్షించబడాలి, ఆరాధించాలి. చూడండి, మొట్టమొదటిగా సత్యం తెలుసుకో. యేసు ప్రభు చారిత్రక పురుషుడని తెలుసుకో. రెండవదిగా ఆయన దేవుడు అని తెలుసుకో. మూడవదిగా ఆయన రక్షకుడు అని తెలుసుకో. నాలుగవదిగా ఆయనను ఆరాధించు. ఈ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారు? వారు యెరూషలేం వెళ్ళారు. యేసు ప్రభు ఇక్కడ పుట్టాడా, రక్షకుడు పుట్టాడా అని అడిగారు. అయితే ఆయన యెరూషలేంలో పుట్టలేదు, ఆయన బెత్లెహేంలో పుట్టాడు అని వారు తెలుసుకున్నారు. వెంటనే బెత్లెహేం వెళ్ళారు. బెత్లెహేం వెళ్ళి వారు ఏం చేశారు? మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనములో మీరు చూడండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను, ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు వెప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారు? వారు బెత్లెహేం వెళ్ళారు. ఒక నక్షత్రము వారిని నడిపించింది. ఆ ఇంటి మీద అది ఆగింది. వారి సంతోషానికి హద్దులు లేవు. వారు అత్యానందభరితులైపోయారు. ఇంటిలోకి వెళ్ళారు. తల్లి అయిన మరియను చూశారు, ఆ శిశువును చూశారు, సాగిలపడ్డారు, ఆయనను పూజించారు. ఆమెను పూజించలేదు. ఆ సత్యాన్ని కూడా మీరు గమనించాలి. మరియమ్మ గారిని మనం పూజించకూడదు. యేసు క్రీస్తు ప్రభువును మనం పూజించాలి. ఆయన ఒక్కడు మాత్రమే మన ఆరాధనకు యోగ్యుడు. ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు కూడా ఆయన ముందు సాగిలపడ్డారు. మనం కూడా ఈ క్రిస్మస్ శిశువు ముందు సాగిలపడాలి. ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు చాలా విలువైనవి ఆయనకి ఇచ్చారు. బంగారము, సాంబ్రాణి, బోలము కానుకలుగా ఆయనకు సమర్పించారు. ఏదో పిచ్చి పిచ్చివి 4 ఇచ్చి వెళ్ళిపోలేదు. శ్రేష్టమైనటువంటి కానుకలు ఆయనకు ఇచ్చి వారు ఆరాధించారు. ఈ రోజున మనం కూడా శ్రేష్టమైన ఆరాధన చేయాలి. మీ యొక్క అతి ముఖ్యమైన సమయము, మీ యొక్క అతి ముఖ్యమైనటువంటి కానుకలు, మీ యొక్క అతి ముఖ్యమైనటువంటి టాలెంట్స్ దేవునికి ఇవ్వాలి. ఏదో పనికిరానివి, పిచ్చిపోయినవి, నాకెందుకులే ఇవి అనుకున్నవి దేవునికి మనం ఇవ్వకూడదు. దేవుణ్ణి మనం ఏ విధముగా ఘనపరుస్తామంటే, ఈ తూర్పు దేశపు జ్ఞానులు కానీ ఆయనకు బంగారాన్ని ఇచ్చినట్లుగా మనం కూడా దేవునికి అతి శ్రేష్టమైనవి ఇవ్వాలి. వాటితో మనం ఆయనను ఆరాధించాలి. గ్రీకు భాషలో ప్రాస్కెనోస్ అనే మాట వాడాడు. ప్రాస్కెనోస్ అంటే ఆయనను ఆరాధించేటటువంటి వారు సాగిలపడాలి. 4 మాటలు చెప్పి వెళ్ళిపోవటం కాదు. సాగిలపడి
ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించాలి. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు వారికి ఆనందము కలిగింది. క్రిస్మస్ రోజున ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఆనందముతో ఇంటికి తిరిగి వెళ్ళారు. ఈ రోజున మీ జీవితాల్లో ఆనందం ఉందా? ఈ రోజున మీ జీవితాల్లో సంతోషం ఉందా? సంతృప్తి ఉందా? అవి కావాలంటే మీకు ముందుగా కావలసింది యేసుక్రీస్తు ప్రభుతో ఒక సన్నిహిత సంబంధం, ఆయనతో ఒక సహవాసం. ఆయనతో ఒక మంచి సహవాసం మీకు ఉంటే మీరు జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని సమాధానము, దేవుని సహవాసము, దేవుని ఆనందము, దేవుని యొక్క ఓదార్పు అవన్నీ మీ జీవితంలో ఉంటాయి. పరిశుద్ధాత్ముడు మీకు ఒక గొప్ప సంతోషాన్ని ఇస్తాడు. ఆ గొప్ప సంతోషాన్ని మీరు పొందాలి. ఈ రోజున మనం చూసినవి మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ క్రిస్మస్ సమయంలో యేసు ప్రభువు ఒక చారిత్రక పురుషుడని గుర్తించండి, ఆయన దేవుడని గుర్తించండి, ఆయన ఒక రక్షకుడని గుర్తించండి, ఆయన మిమ్ములను తన యొద్దకు ఆరాధించేవారిగా నడిపిస్తూ ఉన్నాడని గుర్తించండి. చివరిగా మీ జీవితాలను సంతోషముతో, ఆనందముతో, ఒక విలువతో, ఒక అర్థముతో నింపేవాడు ఆయనే అనేటటువంటి సత్యాన్ని కూడా మీరు గుర్తించండి. అదే నేటి మా యొక్క క్రిస్మస్ ప్రేమ సందేశం. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, మరొకసారి ఈ క్రిస్మస్ సమయంలో మిమ్మల్ని ఆరాధించే ఈ యొక్క భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకై మీకు వందనములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, ఈ క్రిస్మస్ సమయంలో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, శ్రమల్లో ఉన్నారో వారిని మీరు కరుణించండి, ఆదరించండి, బలపరచండి, వాటిలో నుండి వారిని తప్పించండి. ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఐ విష్ యూ ఎ మెర్రీ మెర్రీ క్రిస్మస్.